విత్తనాలు వేసే టైంలోనంట వీడు దున్నడంటండి. కానీ తిరిగి పంట కూర్చేటప్పుడేమో ఏం చేస్తాడంట, విచారంగా ఎదురు చూస్తూ ఉంటాడంట. ఏంటి, కోతకాలం అప్పుడు పంటను కూర్చి విచారిస్తున్నప్పుడు వానికి ఏమీ కూడా లేకపోద్ది. ఆలోచించండి. ఇప్పుడు విత్తనాలు వేసేటప్పుడు పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా ఒరే, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్తుంటారు, అరే వాళ్ళు దున్నిచ్చేస్తున్నారంటారా పొలం, మన చెరువునికి వెళ్ళిందంట ట్రాక్టర్, దున్నిచ్చే నువ్వు కూడా అంటారు. దున్నిద్దాంలే అంటాడు వీడు. అలాగే అగా వాళ్ళు విత్తనాలు జల్లేస్తారంట, మరి టైంలో మనం కూడా గమ్మున జల్లేస్తే మెరుగు కదా అని చెప్తా ఉంటే తొలకరలో జల్లుదాంలే అంటాడు. నార్మల్ ఏం చేస్తారు, ఎవరొకరిగా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఒకే చోట పోసుకుంటారండి. ఒకసారి వాళ్ళు వెళ్ళినా ఒకసారి వీళ్ళు వెళ్ళినా మందు వేసుకుని చేసుకోవడానికి. అరే వాళ్ళు విత్తనాలు వేస్తున్నారంటారు, విత్తనాలు జల్లుతున్నారంటారా బాబు, నువ్వు కూడా వెళ్ళి నారుమడిపోయారంటే పోద్దాలే తొందర ఏముంది అంటాడు. పెద్దోళ్ళు చెప్తుంటే పెడచోని పెడతాడండి సోమరోడు. చివరికంట అప్పుడు పంట కూర్చేటప్పుడు అప్పుడు విచారం వ్యక్తం చేస్తే ఎక్కడ నుండి వస్తాయండి అప్పుడు? అదే చెప్తున్నాడండి ఇక్కడ సొలొమోను. అతను విత్తనాలు చల్లేటప్పుడేమో సోమరోడంట మాట్లాడకుండా బద్ధకంగా ఉంటాడంట. ఇప్పుడు పంట కూర్చునేటప్పుడు అమ్మో వాళ్ళకి అన్ని బస్తాలు వచ్చేసినాయి, వీళ్ళకి ఇన్ని బస్తాలు వచ్చేసినాయి, నాదేంటి ఎలా ఉందంటే ఇప్పుడు ఏడొస్తుందండి? ఎప్పుడు ఉండాలి అది? విత్తనాలు చల్లేటప్పుడు, పొలం దున్నేటప్పుడే ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేయాలండి. ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది కదండి. ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది ప్రతి పంటకి. అంటే మొక్కజొన్న ఒక సీజన్లో వేస్తారు, వరి పంట ఒక సీజన్లో వేస్తారు, అలాగా సీజన్ ఉంటుందండి. అంటే ఆ చురుకుదనం ఉండాలి పనిలో. చురుకుదనం లేకపోతే నువ్వు ఇన్ టైంలో పని చేయకుండా తర్వాత ప్రతిఫలం కావాలంటే అది ఉండదు అని చెప్పి అంటా ఉన్నాడు.